హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు dinakarasstitchworld. ఈ వీడియోలో అయితే ట్రెండీగా ఇప్పుడు అందరూ పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటున్నారు కదా. ఈ పఫ్ స్లీవ్స్లో కొంచెం డిఫరెంట్గా ఈ లుక్లో ఉన్న మటన్ స్లీవ్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఈ స్లీవ్స్ డ్రాఫ్టింగ్ అండ్ కట్టింగ్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ముందైతే మనం ఈ స్లీవ్స్ని డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలని చూద్దాం. దీనికోసం నేను పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతే మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటే ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ కాదు. అలాగే కొత్త డిజైన్ తీసుకున్నా కూడా ఇలా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతే ఒరిజినల్ క్లాత్పై ట్రై చేయాలి. అండ్ ఇక్కడ మనమైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే హ్యాండ్ లెంత్, మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్, ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, ఆ ఆర్మ్ హోల్ రౌండ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఈ స్లీవ్స్ హ్యాండ్ లెంత్ అని చెప్పాను కదా, ఇప్పుడు మనం తీసుకునేది ఎల్బో సైజు. సో ఎల్బో వరకు హ్యాండ్ లెంత్ అండ్ లూజ్ తీసుకోవాలి. ఈ మినిమం మెజర్మెంట్స్ అయితే మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకు స్లీవ్స్కి ఎలాంటి డిజైన్ అయినా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ తీసుకున్న హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 inches. ఆర్మ్ హోల్ రౌండ్ టోటల్ రౌండ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 7.75 అంటే టోటల్ రౌండ్ వచ్చేసి 15.5. అండ్ ఇక్కడ ఎల్బో స్లీవ్స్ తీసుకున్నాం కాబట్టి లెంత్ వచ్చేసి 9 inches అయితే విడ్త్ వచ్చేసి అంటే లూజ్ కోసం 9.5 inches తీసుకున్నాము. ఈ మినిమం మెజర్మెంట్స్ ఉంటే చాలు, మనకి ఎలాంటి స్లీవ్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా ఎల్బో స్లీవ్స్ని ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలనేది నేను వీడియో షేర్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్ని ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ టోటల్ లెంత్ వచ్చేసి 13.5 ఉంది కదా. ఇక్కడ వన్ సైడ్ హ్యాండ్ క్యాప్ ప్లేస్ వస్తుంది, అంటే షోల్డర్కి అటాచ్ చేస్తాం కదా ఆ ప్లేస్. అండ్ ఇంకో సైడ్ హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 5 inchesకి మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా పైనుంచి అంటే షోల్డర్ నుంచి 5 inchesకి మార్క్ చేసేసుకొని ఒక లేన్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇలా లేన్ డ్రాఫ్ట్ చేసుకున్న తర్వాత పైన వైపుకు 5 inches ఉంది కదా, ఆ ప్లేస్లో మనకి ఫ్రిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, ఆ ప్లీట్స్ మనం పఫ్ స్లీవ్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ పైన వైపుకి ఫ్రిల్స్ వస్తాయి. అండ్ కింది వైపుకు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి కదా. అండ్ హ్యాండ్ లూజ్ కోసం ఇక్కడ 1 inch or 1/2 inch మనం ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ స్లీవ్స్కి ఎడ్జ్లో అంటే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఎలాంటి స్ట్రిప్ లాంటిది రాదు, ఎందుకంటే ఇవి పఫ్ స్లీవ్స్ కాదు కదా. సో అందుకని నార్మల్గా ఒక 1 inch or 1/2 inch ఫోల్డింగ్ కోసం అనేది వదిలేయాలి మనం. ఇక్కడ నేను లేన్ డ్రాఫ్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా పైన వైపుకి చూస్తే పఫ్ స్లీవ్స్కి ఎలా అయితే మనం ఎక్స్ట్రా తీసుకుంటామో క్లాత్, ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా, సో అదే విధంగా ఇక్కడ మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ కోసం అని చెప్పేసి నేను 4 inches తీసుకుంటున్నాను. ఇక్కడ 4 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 inches తీసుకున్నాను కదా, 3 ఫ్రిల్స్ వస్తాయి. ఇలా మనకి ఫ్రిల్స్ ఎన్ని కావాలి అంటే దానికి తగ్గట్టుగా ఇంచెస్ అయితే పెంచుకోవాలి. నేను నార్మల్గా సరిపోతుంది అని చెప్పేసి 4 inches తీసుకున్నాను. ఇక్కడ నేను 4 అని మార్క్ చేసి పెట్టాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 1/2 inch మనం స్టిచ్చింగ్ కోసమని వదిలేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ 7.75 కదా, ఈ 4 inches నుంచి మనం 4 inches దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్ని లీవ్ చేసేసి రిమైనింగ్ 6 inches or 6.5 inches వచ్చేలా మనం మార్క్ చేసుకోవాలి, అంటే కర్వ్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 inch వదిలేసేసి 6.5 inchesకి మార్క్ చేస్తున్నాను, చూడండి. ఇలా అయితే మనం పెట్టుకున్న ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్
ఇలా పఫ్ స్లీవ్స్కి మనం కొంచెం డిఫరెంట్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా టేప్తో మనం మెజర్ చేస్తూ డ్రాఫ్టింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను చూడండి. 6 ఇంచెస్ తీసుకున్నాను కదా ఎక్స్ట్రా. రిమైనింగ్ దాంట్లో మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి, ప్లీట్స్ అయినా ఫ్రిల్స్ అయినా అలా పెట్టుకుంటాం కాబట్టి 2 ఇంచెస్ యాడ్ అవుతుంది. సో దట్ మనకి 1/4 to 8 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ అయితే మనం కర్వ్ని డ్రాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇంత సింపుల్గా మనం హ్యాండ్ని డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ లూస్ అని చెప్పాను కదా, అక్కడ మనకి 9.5 ఇంచెస్ అంటే 4.75 కదా. ఈ 4.75కి ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 5 ఇంచెస్ అని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్ ఫిగర్గా 5 ఇంచెస్ నేను తీసుకున్నాను. ఇఫ్ లూజ్ అయితే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్లో. సో ఇలా డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంది. అండ్ దీనికి ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తూ మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లీట్స్ ఎలా వస్తాయనేది చూడాలి కదా. ఇక్కడ పైన మనకి 4 ప్లీట్స్ ఆర్ 3 ప్లీట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి నేను 4 ప్లీట్స్ పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఇది క్లాత్ పైన ఎలా పెట్టుకుందామనే చూద్దాం. అండ్ లాస్ట్లో ఈ ఎల్బో స్లీవ్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అంటే ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని ఉంటుంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి మనం. 1/2 ఇంచ్ లోతు తీసుకోకున్నా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి బుగ్గ చేతుల్లా కనిపించాలి కాబట్టి. అక్కడ ఆప్షన్, మీకు నచ్చితే తీసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇలా డ్రాఫ్టింగ్ అయితే చేసుకున్నాం. స్లీవ్స్ డ్రాఫ్టింగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ పేపర్ కటింగ్ని యూస్ చేస్తూ మనం క్లాత్ పైన కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కటింగ్ని యూస్ చేస్తూ నేను క్లాత్ పైన కట్ చేశాను చూడండి. ఈ క్లాత్ పైన కట్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్ నెట్ బ్లౌజ్, సో నెట్ ఫ్యాబ్రిక్తో మనం స్లీవ్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఇలా క్యాప్ ప్లేస్లో ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ ఇట్ సైడ్ ఎడ్జ్ వచ్చేసి మనకి ఎలాంటి స్ట్రిప్ రాదు. అండ్ ఇదే క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ క్యాప్ ప్లేస్లో ఫ్రిల్స్ వస్తాయని చెప్పాను కదా, ఈ ప్లేస్లో ప్లీట్స్ అండ్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఇది మనం తీసుకుంది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనిపైన స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చూడండి ప్లీట్స్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. అండ్ మనకి ఎక్కడి నుంచి అయితే ప్లీట్స్ రావాలనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి ఇలా పిన్స్ నేను పెట్టేస్తున్నాను. అండ్ 4 ప్లీట్స్ అని చెప్పాను కదా, ఇలా 4 ప్లీట్స్ అంటే ఫ్రంట్ సైడ్ 4 ప్లీట్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ 4 ప్లీట్స్ వస్తాయి. అండ్ ఈ 4 ప్లీట్స్ వన్ సైడ్ ఎలా అయితే పెట్టుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్లో మనకి రెండో వైపు అయితే వచ్చేస్తాయి. అండ్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటాయి. ఈ ఫ్రిల్స్ అయితే సేమ్ డైరెక్షన్లో అయితే పెట్టుకోవద్దు. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 ఎలా అయితే పెట్టుకున్నానో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను ఫోల్డ్ చేసేసి ఇక్కడ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంత సింపుల్గా ప్లీట్స్ పెట్టేసుకొని మనం దానిపై నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ స్టిచ్ కూడా వేసాను చూడండి, ఇలా కనిపిస్తుంది. అండ్ ప్లీట్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత అంటే బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంత సింపుల్గా మనం ఈ మటన్ స్లీవ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. వీటిని పఫ్ స్లీవ్స్ అని కూడా అంటున్నారు. దీనికి ఒరిజినల్ నేమ్ వచ్చేసి మటన్ స్లీవ్స్ అంట. నేను కూడా గూగుల్లోనే సెర్చ్ చేశాను. అండ్ కింద అంటే ఎల్బో స్లీవ్స్కి లూజ్ వైపుకి నేను ఎలాంటి స్ట్రిప్ అయితే యాడ్ చేయలేదు, నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టాను. అండ్ ఈ ఫ్రిల్స్ కూడా నీట్గా వస్తాయి. షోల్డర్ దగ్గర బుగ్గలా కనిపిస్తాయి చూడండి, ఇలా కనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇలా ఆర్గాంజా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీలో ఉంది కదా, ఆర్గాంజా అయినా నెట్ ఫ్యాబ్రిక్ అయినా ఇలాంటి స్లీవ్స్కి బెస్ట్. అండ్ ఈ బ్లౌజ్కి నేను ఎక్స్ట్రా టాసిల్స్ కూడా పెట్టేశాను చూడండి, ఇలా ఫ్లవర్ టాసిల్స్ని యాడ్ చేసేసాను. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం ప్లీట్స్ పెట్టాం కాబట్టి ఇలా కనిపిస్తుంది, పఫ్ కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. అండ్ 4 ప్లీట్స్ కదా,
అంటే టోటల్ 8 ప్లీట్స్ వస్తాయి ఒక స్లీవ్కి. ఇలా చాలా సింపుల్గా అండ్ డిఫరెంట్ లుక్తో మనం డిజైనర్ బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.